హాయ్ ఫ్రెండ్స్, ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇవి మసిలినాక బెండకాయ చారు పెట్టుకున్నాం. ఫ్రెష్ బెండకాయ కడుక్కోవాలి నీట్గా. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, బెండకాయ అవి వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి వేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి వేయించుకోవాలి. బాగా వేగాలి. ఉల్లిపాయ పూలు పెడితే తొందరగా అవుతుంది. చాలా బాగుంటుంది బెండకాయ. ఫ్రెష్ బెండకాయ అయితే చారు పెడితే చాలా టేస్ట్ ఉంటుంది. అట్లా వేగినాక అల్లం పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోయేదానికి వేయించుకోవాలి. కొంచెం చిన్నగా పెట్టుకుంటే మాడిపోకుండా ఛాన్సెస్ ఉంది. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. అది వేగినాక తర్వాత బెండకాయలు వేసుకోవాలి. ఎక్కువసేపు మగ్గాలి. మగ్గినాక తర్వాత చారు పోసుకోవాలి. ఉప్పు, కారం వేసుకోవాలి. కొంచెం మగ్గాలి, టైం పడుతుంది మగ్గడానికి. ఇట్లా ఒకటి ఉడికింది. ఉడికినాక అందులో ఒక స్పూన్నర కారం, స్పూన్నర ఉప్పు వేసుకో. ఉప్పేసుకొని కారం ఉప్పేసుకొని కలపాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ బెండకాయ చారు. ఇప్పుడు చారు పోసుకోవాలి. చింతపులుసు వేసుకోవాలి. పోసుకొని కలపాలి. బాగా మసాలా. తర్వాత కొత్తిమీర పైనుంచి వేసేసుకోవాలి. గ్యాస్ లెక్క టేస్ట్ బాగుంటుంది. కలుపుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ బెండకాయ చారు, మన తెలంగాణ బెండకాయ చారు.